దోపిడీ ప్రజలపైనే పేదరికంలో ఉండే మనందరూ మన పిల్లలను చదివించుకునే ప్రయత్నం చేస్తాం. మనం ఒక పక్క చదివించుకునేటప్పుడు మన పిల్లవాళ్ళలో ఎవరో ఒకరు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, ప్రభుత్వ కాలేజీలో సీట్ వస్తే డబ్బులు లేకుండా కూడా అక్కడ మన విద్య చదివించుకునేదానికి లేదు. ఏ రోజైతే ఈ రాష్ట్రంలో సీట్లు తగ్గిపోతాయో ఆ రోజు బయట రాష్ట్రాలకు పోవడము, ప్రైవేట్ కాలేజీల్లో డబ్బులు కట్టి డొనేషన్లు పెట్టి మనం చదువుకునే స్థితి ఉండేది. అటువంటిది ఈ రాష్ట్రంలో తగ్గిపోవాలని చెప్పి వీలైనంత వరకు ఒక 2,000, 3,000, 2,500 మెడికల్ సీట్లు పెరగాల, పీజీ సీట్లు పెరిగితే పేద ప్రజలకు, బాగా చదువుకునే వాళ్ళకు, విద్యావంతులకు, ఇంటెలిజెంట్ పీపుల్కు ఈ రాష్ట్రంలో అవకాశం వస్తుందని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు పెడితే నిర్వీర్యం చేసే కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క అబ్బా కొడుకులు పోగొట్టుకునే దానికే సరిపోతుంది. మా 15 నెలల నుంచి ఈ 15 నెలల్లో నేను ఒకటి గమనించున్నాను, మీ అందరూ కూడా గమనించుంటారు, పేపర్లలో చూసింటారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చేసి ఈ మంచి పని చేసినారని ఆంధ్రజ్యోతి రాసిన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా ఈ రోజు అంటే 15 నెలల కాలంలో దుష్ప్రచారము నీకున్న ఆ మీడియా సంస్థలను, నీ కుల మీడియా సంస్థలను పెట్టుకొని నీ విపరీతంగా దుష్ప్రచారం పక్కన చేస్తా పోయి పక్కన ఉండే వాళ్ళ పైన నిందలు చేసుకుంటూ పట్ట కాల్చి వాళ్ళ పక్కన వేసి నేను శ్రేష్ఠుని మిగతా అందరూ దొంగలు అని చెప్పి చెప్పే ప్రయత్నం గమనించి ఇంకో కార్యక్రమం ఏది చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితి. ఈయన ప్రపంచంలోనే మేధావిని ఆయన చెప్పుకుంటూ పోతా ఉంటారు. బిల్ గేట్స్ పిలిపించినాడంటే, సత్యనారాయణ ఆయన విజయ్ పిలిపించినాడంటే, ఆయన ఎక్కడో సీఈఓ అయినాడంట. ఇంకొక ఆయన ఇంకొక సీఈఓ అయినాడు. ఇంకొక ఆయన తెలుగు వారు ఇద్దరు, సుందర్ పిచ్చాయ్ పేరు విన్నారా? ఆయన ఈయనే నీ చదువు ఏంటి, నీ కాలం చదువు ఏంటి, నువ్వు చదువుకునే చదువు ఏంటి, నీకు ఈ రోజు కూడా కంప్యూటర్ సరిగ్గా ఆపరేట్ చేస్తుందో లేదో తెలియదు. కానీ ఆయన నువ్వు ముఖ్యమంత్రి కాలదానికే వాళ్ళ ఆయన చీఫ్ సెక్రటరీగానో లేకపోతే ఎన్టీ రామారావు గారిలో సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. అప్పట్లోనే ఆయన ఆ చదువు చదివిస్తే ఆయన అప్పట్లో అమెరికా పోయి అక్కడ స్థిరపడి